నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపేట సమీపంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం, హైడ్రా, సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద 100 మీటర్ల మేర భారీగా బురద పేరుకుపోయింది. ఫిషింగ్ బోట్లు, టైర్లు, చెక్కబలలు వేసి దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సైనిక బృందాలతో పాటు మంత్రి జూపల్లి కూడా సొరంగంలోకి వెళ్లారు. 8 మంది బాధితులను క్షేమంగా రక్షించేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సొరంగం పైనుంచి లోపలికి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద 100 మీటర్ల మేర భారీగా బురద ఉన్నట్టు గుర్తించారు. టన్నెల్లో బురదను దాటి వెళ్లేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఫిషింగ్ బోట్, టైర్లు, చెక్కబలలు వేసి వాటి మీదుగా బురదను దాటి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 100 మీటర్ల మేర ఉన్న బురదను దాటి వెళితేనే ప్రమాద స్థలికి చేరుకుంటారు. ఇప్పటివరకు సొరంగ మార్గంలో 13.5వ కిలోమీటర్ వరకు రెస్క్యూ టీంలు వెళ్లగలిగాయి. మరో 1/2 కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి, నీరు, బురద అడ్డంకిగా మారాయి. ఎల్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందం తీవ్రంగా శ్రమిస్తుంది. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సైనిక బృందాలు వెళ్లాయి. Srisailam left bank canal, this tunnel work is probably the most prestigious irrigation work in Telangana state. The project was sanctioned about 25 years ago. Work commenced about 20 years ago. And out of the 44-kilometer tunnel, 35 kilometers has been built. Only 9 kilometers tunnel yet to be laid. Once this tunnel is complete, this will be the lifeline for irrigation water for combined Nalgonda district. Water will come by gravity from Krishna River Srisailam Dam to the backward tribal areas of Nalgonda district. The construction has taken a long time, but now we are trying to expedite it. It was a very unfortunate, very sad incident yesterday. We are doing our very best to save the lives of 8 persons who are missing. And despite this setback, we will try to complete the project. Brother, this Srisailam left bank canal, this tunnel work is probably the most prestigious irrigation work in Telangana state.